అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడివేడి వంటలు. ఈరోజు మనం భక్తి, ఆనందం, రుచుల పండగ అయిన శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రత్యేక 3 ప్రసాదాలు తయారు చేసుకోబోతున్నాను. చిన్ని గోపాలుడికి ఇష్టమైన పాలు, వెన్న, అటుకులు, మిఠాయిలు నైవేద్యంగా పెట్టవచ్చు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇంట్లో సులువుగా చేసుకునే 3 రకాల అటుకుల ప్రసాదం తయారీ విధానం చూద్దాం రండి. మనం చేసుకున్న మొదటి ప్రసాదం అటుకుల పాయసం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అటుకులు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసుకుని ఎక్సెస్ వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పానులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన జీడిపప్పులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని వాటిని పక్కకు తీసుకోవాలి. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కడిగి ఆరబెట్టుకున్న అటుకులను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానిలో 1.5 కప్పు పాలు వేసుకొని అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద పెసరపప్పు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. వేరే బౌల్లో 1/2 కప్పు బెల్లం వేసుకొని దానిలో 1/4 కప్పు వాటర్ వేసి బెల్లం కరిగి చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ చల్లార్చుకోవాలి. పెసరపప్పు ఉడికిన పాయసాన్ని స్టవ్ నుంచి దించి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసే వరకు బాగా తిప్పుకోవాలి. అందులోనే స్టైనర్తో వడగట్టుకుంటున్న బెల్లం సిరప్ కూడా వేసి కలిసేంత వరకు కలుపుకుంటే అటుకుల పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుంటే కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయినట్టే. ఈ అటుకుల పాయసం వేరే పండగలకు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు ఇంట్లో సేమియా పాయసం బోరు కొడితే ఈ అటుకుల పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ ప్రసాదం అటుకుల చిత్రాన్నం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అటుకులు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసుకుని ఎక్సెస్ వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకుని వేగిన తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు మరియు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. దానిలోనే కొంచెం ఉప్పు, కలర్ కోసం పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే వరకు 2 మినిట్స్ తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తాలింపులో నీరు వారిపోయిన పొడి పొడిగా చేతికి అంటుకోకుండా ఉన్న అటుకులను తాలింపులో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే వరకు 2 మినిట్స్ కలుపుకోవాలి. దానిలోనే ఒక నిమ్మ చెక్క పిండి స్టవ్ నుంచి దించుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో సింపుల్గా మరియు నిమ్మ పులిహారలా ఉండే అటుకుల చిత్రాన్నం రెడీ అయ్యింది. ఈ చిత్రాన్నం ప్రసాదంలా, బ్రేక్ఫాస్ట్లా బాగుంటుంది. మూడవ ప్రసాదం అటుకుల డ్రై ఫ్రూట్ లడ్డు. ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు అటుకులను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన అటుకులను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ నేతిలో 2 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన బాదం పప్పు వేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసిన అటుకులు, యాలకుల పొడి వేసుకొని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో 1/2 కప్పు బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ కలిసే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా వేపిన జీడిపప్పు, బాదం పప్పు మరియు కొబ్బరి మిశ్రమంలో వేసుకొని చేతితో కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా, లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడికి ఇష్టమైన అటుకుల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయ్యింది. ఈ లడ్డు ప్రసాదంగానే కాకుండా బలమైన హెల్దీ లడ్డూలా కూడా ఉంటుంది. ఈ లడ్డూలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా 3 రకాల అటుకుల ప్రసాదాలు తయారు చేసుకుని కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ 3 ప్రసాదాలను ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ 3 ప్రసాదాల రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మంచి రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఓ కొత్త వంటకంతో. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. ధన్యవాదాలు.